ప్రోవర్బ్స్ 2:7లో ఒక వండర్ఫుల్ ప్రామిస్ ఉంది. ఆయన యథార్థవంతులను వర్ధిల్లజేయును. ప్రైజ్ ద లార్డ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు మై న్యూ వీడియో పెరల్స్ ఫ్రమ్ ప్రోవర్బ్స్ ఎపిసోడ్ 11. మనకు సొసైటీలో కనిపించే ఒక చేదు నిజం ఉంది. యథార్థవంతులు, సత్యవంతులు, నిజాయితీ పరులు ఎక్కువగా స్ట్రగుల్ అవుతూ బాధపడుతూ ఉంటారు. స్లోగా గ్రో అవుతూ ఉంటారు. చెడ్డవాళ్ళు మాత్రం చాలా ఫాస్ట్గా ఎదుగుతున్నట్టు కనబడుతుంది. యథార్థవంతుడు వెన్నుల్లో చుక్కలు మెరిసినట్టు మెరవడు, అంధకారంలో తయారవుతాడు. ఈ సమాజం నీ హానెస్టీని వీక్నెస్ అనుకుంటుంది, కానీ దేవుడు దాన్నే నీ ఎలివేషన్కి ఫౌండేషన్గా చేయబోతున్నాడు. నీ క్యారెక్టర్, నీ సత్యం, నీ ఇంటిగ్రిటీ, ఇవన్నీ దేవుడు నీలో దాచిపెట్టి ఉంచినవి. ఇవే నీ విజయానికి తాళాలు. కొన్నిసార్లు నువ్వు దేవుడిని అడిగి ఉంటావు, నేను నిజాయితీగా యథార్థవంతంగా ఉంటున్నాను, ఎందుకు నాకు కష్టాలు, ఎందుకు నా లైఫ్ స్లోగా పోతుంది అని. సక్సెస్ త్వరగా దొరికితే అది త్వరగానే పోతుంది, కానీ క్యారెక్టర్ మీద బిల్డ్ అయ్యే సక్సెస్ ఎవ్వరూ తీసుకోలేరు, ఎక్కడికి పోదు. కాబట్టి ఈరోజు ఒక విషయం రిమెంబర్ చేసుకో. కష్టాలు చూసి నీ క్యారెక్టర్ని మార్చుకోకు. ప్రస్తుతం పడుతున్న ప్రెషర్ని చూసి కాంప్రమైజ్ అవ్వకు. దేవుడు చూస్తున్నాడు. దేవుడికి తెలుసు. దేవుడు నిన్ను ఒకరోజు ఖచ్చితంగా గణపరుస్తాడు. సామెతలు 2:7 చెప్తున్న ప్రామిస్ నీ జీవితంలో నెరవేరుతుంది.